చివెల్లసభ ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి తెలిపారు. మల్లికార్జున ఖర్గే అభినవ అంబేద్కర్ అని చెప్పారు. అయితే చారిత్రాత్మక సమయంలో ఖర్గే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దళిత గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించి భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశాన్ని నడపడానికి ఒక రాజ్యాంగం అవసరం వచ్చింది. ఆ రాజ్యాంగానికి 284/90 రచనా కమిటీ మెంబర్స్ ని ఎన్నికల ద్వారా ఎన్నుకొని భారతదేశం మొత్తం నుంచి ఆ సభ్యుల్ని ఎట్లయితే పార్లమెంటు సభ్యుల్ని ఎన్నిక చేస్తారో ఆ రకంగా ఓటింగ్ ద్వారా ఎన్నిక చేసి ఆ రచనా సంఘానికి అప్పుడున్నటువంటి చారిత్రక అవసరం భారతదేశం ప్రపంచ దేశాలు ఏ రకంగా ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ డెమోక్రసీలో అందరికీ అభివృద్ధిలో సమాన అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేధావిగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అవపోసన బట్టి అమెరికా, లండన్, జర్మనీ యూనివర్సిటీలో చదివి వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆ రచనా సంఘానికి అధ్యక్షుడిగా చేశారు. ఆయుధాలకి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించి భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశాన్ని నడపడానికి ఒక రాజ్యాంగం అవసరం వచ్చింది. ఆ రాజ్యాంగానికి 284/90 రచనా కమిటీ మెంబర్స్ ని ఎన్నికల ద్వారా ఎన్నుకొని భారతదేశం మొత్తం నుంచి ఆ సభ్యుల్ని